కాబట్టి మీరు కూడా దాని ప్రకారం మాకు కోఆపరేట్ చేస్తే మేము మీకు హెల్ప్ఫుల్గా ఉంటాం. మీ పని మీరు చేస్తే మా పని మేము చేస్తాం. అర్థమైందండి? శ్రీకొండ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మా యొక్క దర్పల్లి మండల కేంద్రంలో మరియు శ్రీకొండ మండల కేంద్రంలో ఈ క్రాకర్స్ అమ్మేవారికి ప్రతి ఒక్కరికి పర్సనల్గా తెలియపరుస్తున్నాము. మీకు స్పెసిఫిక్గా దర్పల్లిలో అండ్ శ్రీకొండలో ఒక దగ్గర ఓపెన్ ప్లేస్ చెప్పాము. ఆ ఓపెన్ ప్లేస్ దగ్గర మాత్రమే క్రాకర్స్ పెట్టుకొని అమ్మాలే తప్ప అనవసరంగా కిరాణా దుకాణంల ముందు రోడ్ల పైన ఎవ్వరు కూడా క్రాకర్స్ షాప్ పెట్టేసి ఉండొద్దు. అవి కనుక పెట్టి అమ్ముతున్నట్లయితే వారిపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాము. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరు క్రాకర్ షాప్ వారు మీకు సంబంధించిన మీరు ఎక్కడ ఉంటున్నారో మా ఏసీబీ సార్ దగ్గర లెటర్ పెట్టేసి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత మా దగ్గర క్రాకర్ షాప్ పెట్టాలి. పెట్టినప్పుడు కూడా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో జాగ్రత్తలు అన్నీ తీసుకునే పెట్టాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ క్రాకర్ షాపులు పెట్టొద్దు. ఇప్పుడు కూడా అందరు క్రాకర్ షాప్ యజమానులకు అందరూ పిలిపించి మేము పర్సనల్గా మీటింగ్ కూడా పెట్టాము. వాళ్ళకి దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా రాని ఏడల వాళ్ళకు కూడా మీకు చెప్తున్నాను, మీకు ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ రోడ్ల మీద పెట్టి పర్మిషన్ లేకుండా పెట్టొద్దు, అమ్మొద్దు కూడా. ఒక దగ్గర ప్లేస్లో అమ్ముకోవాలి. ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అది ఇంకోటి ప్రజలకు తెలియజేయనది ఏమనగా ఈ క్రాకర్స్ కూడా కాల్చటము రాత్రి 8 o'clock నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉన్నది. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంతకుముందు కూడా ఇష్యూ చేసి ఉంచారు. కానీ కొంతమంది తెలియక డే టైము రాత్రి నైట్ 12 గంటలకు నైట్ 12, 1 o'clock వరకు కొంతమంది కాల్స్తున్నారు. అటువంటి ఎవరైనా కాల్చిన ఎడల మాకు కనుక ఫిర్యాదు వస్తే మీకు పైన చట్టరీత్యా చర్య తీసుకుంటాము. కాబట్టి దయచేసి నైట్ టైంలో ఎవరు కూడా క్రాకర్స్ను కాల్చొద్దు. వాటి వల్ల చుట్టుపక్కల పడుకున్న ముసలి వారు ఉంటారు, ఆరోగ్యం బాగలేని వారు ఉంటారు, వాళ్ళందరికీ ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరియు దర్పల్లి ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా మా యొక్క పోలీస్ వారి పర్సనల్గా ఇప్పటికే 2-3 సార్లు కూడా చెప్పాము. విషయం ఏంటంటే మనకు సంబంధించిన అందరు రైతులు వడ్లను రోడ్లపైన ఆరేస్తున్నారు. వడ్లను రోడ్ల మీద ఆరేయడం వల్ల ఎవరో తెలియని వ్యక్తి కానీ పోతున్న వ్యక్తి వెహికల్ స్కిడ్ అయ్యి పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా అలాగే 2-3 యాక్సిడెంట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు కూడా అలాగే చాలామంది రోడ్ల మీద వడ్లను ఆరేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు వడ్లను రోడ్లపైన ఆరేయొద్దు. అది ఆరేయడం వల్ల ఎవరికైనా ఏదైనా జరిగిందనుకోండి వాళ్ళ కుటుంబం రోడ్ల మీద పడుతున్నాయండి. అటువంటి వ్యక్తులు మేము ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అలాగే రోడ్ల మీద ఆరేస్తున్నటువంటి వ్యక్తులు రైతులు ఎవరన్నా ఉండొచ్చు. వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాము. అవి సెక్షన్లు కూడా కఠినంగా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఏ ఒక్కరు కూడా మన దర్పల్లి అండ్ శ్రీకొండలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులకు మా పోలీసు వారి పర్సనల్ విజ్ఞప్తి, వడ్లను మాత్రం రోడ్డు మీద ఆరకుండా ఉండే విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.